నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు అంటే కాళ్ళల్లో నీరు పట్టడం ఇలాంటివి అయితే సహజంగా అందరికీ జరుగుతాయి. సో దీన్ని సహజమని మనం తీసుకోకూడదు. కొన్ని టైమ్స్లో ఇదైతే అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇదైతే కొంచెం ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ సహజంగా వచ్చినట్లయితే గనక ఇంటి చిట్కాలతో ఒకవేళ ఎలా నివారించుకోవాలనేది అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే అసలు కాళ్ళలో నీరు పట్టడం అలాంటిది అసలు ఎందుకు పడుతుందో కూడా పూర్తిగా తెలుసుకుందాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు దేనివల్ల అనేది ఈ కాళ్ళలో నీరు పట్టడం జరుగుతుందో కూడా, అంటే ఒకవేళ ఏ ప్రమాదానికి సంకేతం వల్ల కాళ్ళలో నీరు పడుతుందో అది కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అసలు కాళ్ళల్లో నీరు పట్టడానికి ప్రెగ్నెన్సీలో ఈ వాపులు అవి రావడానికి అసలు కారణాలు ఏంటి, అలాగే ఇంటి చిట్కాలతో ఎలా నివారించుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కంపల్సరీ ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. కంపల్సరీ చాలా బాగుంటున్నాయి వీడియోస్, అయితే బాగుంటున్నాయి అనేసి నాకు రివ్యూ అయితే బాగుంది. సో ఇంకా నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అసలు ప్రెగ్నెన్సీలో కాళ్ళు చేతులు అనేవి ఎందుకు ఉబ్బుతాయి? సో కొంతమందికి కాళ్ళు చేతులే కాదు, ముఖం కూడా ఉబ్బినట్టు ఉంటుంది, అంటే శరీరం అంతా కూడా కొన్ని చోట్ల నీరు చేరినట్లుగా అనిపిస్తుంది. సో మీరు శరీరాన్ని ఇలా టచ్ చేస్తే, ఇలా పెడితే గుంటలు పడినట్లుగా కూడా మీకు అనిపిస్తుంది. సో కొంతమందికి ఇది ఏంటంటే కనుక థర్డ్ ట్రైమిస్టర్ అంటే 8వ నెల 9వ నెలలో ఇది క్యాజువల్గా వస్తుంది. సో ఇది అందరూ కూడా ఫేస్ చేస్తారు. ఒకవేళ కొంతమందికి ఏంటంటే కనుక సెకండ్ ట్రైమిస్టర్లో కూడా 5వ నెల నుంచి 4వ నెల నుంచి చాలా కొంతమందికి కనిపిస్తుంది. సో కొన్ని కాంప్లికేషన్స్ ఉండడం వల్ల కొంతమందికి అయితే అలా జరుగుతుంది. ఒకవేళ సహజంగా వచ్చినవి అయితే కనుక ఇంటి చిట్కాలతో కంపల్సరీ మనం నివారించుకోవచ్చు. అసలు ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది మహిళలు అయితే ఎదుర్కొనే సమస్య ఇదనమాట. సో దీన్ని మనకి చెప్పండి అని కొంతమందికి సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చేస్తే, కొంతమందికి థర్డ్ ట్రైమిస్టర్లో కూడా వస్తుంది అనమాట. సో ఈ టైంలో చాలామందికి ఉండే సమస్యని నెగ్లెక్ట్ చేయకూడదు. చెప్పాను కదా ఫస్ట్ నెగ్లెక్ట్ చేయకూడదని. అంటే ఇంటి చిట్కాలు కూడా నివారించిన తర్వాత కూడా ఒకవేళ మీకు తగ్గకపోతే కనుక కంపల్సరీ మీ డాక్టర్ని అనేది కంపల్సరీ అయితే కన్సల్ట్ అవ్వాలి. సో మీరు ఎలాగో చెకప్కి అస్తమానం వెళ్తారు కాబట్టి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వడం, అలాగే మీ సమస్యలని చెప్పుకోవడం కంపల్సరీ అనమాట. సో అదైతే అందరూ కూడా మీ డాక్టర్ని అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. సో అలాగే కొంతమందికి కొన్ని సమస్యల వల్ల కూడా ఇవి రావచ్చు. సో చెప్పాలంటే కొన్ని సమస్యల వల్ల ఇవి రావచ్చు, అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అయితే ఇలాగ మనకి ఈ కాళ్ళ వాపులు అంటే కాళ్ళలో నీరు పట్టడం, ఇలా చేతిలో నీరు పట్టడం, ఇవన్నీ కూడా మనకి వైద్య భాషలో దీన్ని ఎడిమా అని కూడా అంటారనమాట. సో ఇది ఎట్లా జరుగుతుందంటే స్త్రీ యొక్క హార్మోన్లు, సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే మన హార్మోన్లు అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ యొక్క హార్మోన్లు అనేవి మార్పులు జరగడం వల్ల కూడా సో ఈ అంటే కాళ్ళ వాపులు చేతుల వాపులు అనేవి మనం సమస్య అనేది చూడవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీలో పాదాల వాపులు అనేది సాధారణంగా శిశువు అవసరాలను తీర్చడానికి, సో శిశువు అవసరాలు ఉంటాయి కదండి, సో అవి తీర్చడానికి శరీరం ఉత్పత్తి చేసే అదనపు రక్తం కానీ లేకపోతే ద్రవాలు కానీ, సో ఇవన్నిటి వల్ల కూడా ఈ పరిస్థితి అయితే ఏర్పడుతుంది చాలామందికి. అలాగే ఇది కొంతమందికి పాదాలకు చేరుతుంది, చేతులకి చేరుతుంది, మొహానికి చేరుతుంది, అలాగే కొన్ని శరీర భాగాల్లో కూడా ఇదైతే వస్తుందన్నమాట. సో ప్రెగ్నెన్సీలో అసలు కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి అంటే కనుక హార్మోన్లు మార్పులు. సో గర్భధారణ టైంలో ప్రొజెస్ట్రాన్ అలాగే ఈస్ట్రోజన్ అనే ఈ హార్మోన్లు శరీరంలో పెరగడం వల్ల సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే బరువు పెరగడం, కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఏమవుతుందంటే బరువు పెరుగుతూ ఉంటారు కానీ కొంతమంది అయితే ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా కాళ్ళలో ప్రెజర్ పడిపోతూ ఉండడం వల్ల కూడా
ఈ కళ్ళలో నీరు అంటే ఈ మన బాడీలో ఉన్న నీరు గట్ట కూడా ఈ కాళ్ళకి చేరిపోవడం, సో అలాంటివి ఆవినప్పుడు కూడా మనకి కాళ్ళలో వాపులు అలాంటివి కూడా రావచ్చు అనమాట. సో అలాగే హిమోగ్లోబిన్ లోపం అనమాట. సో బ్లడ్ అంటే బ్లడ్ తక్కువ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీలో కామన్గా కొంతమందికి ఉంటుంది. అంటే చక్కగా సరైన ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇలాంటివి ఏమీ జరగవండి. సో శరీరంలో మనకి ప్రోటీన్స్ కానీ లేకపోతే పొటాషియం కానీ ఇవన్నీ కూడా మనకి ఇవి తగ్గినట్లయితే కనుక హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల కూడా ఈ ఈ మనకి కాలువాపులు అనేవి రావచ్చు అనమాట. సో ఇవి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయితే క్యూర్ అవుతాయంటే క్యూర్ అవ్వకుండా అయితే ఉండవన్నమాట. సో అలాగే ఎక్కువసేపు నిలబడడం కానీ ఎక్కువసేపు కూర్చోవడం కానీ అదే పనిగా చాలామంది ఎక్కువసేపు నిలబడుతూ ఉంటారు, ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల కూడా ఈ కాళ్ళల్లో నీరు అనేది చేరిపోయి మనకి కాళ్ళ వాపులు ఇవన్నీ కూడా రావడానికి అవుతుంది. సో మనకి ఏంటంటే సరే ఎక్కువసేపు కూర్చోవడం నుంచోవడం కూడా చేయకూడదు ప్రెగ్నెన్సీలో. విశ్రాంతి అనేది చాలా ముఖ్యం అనమాట. అలా అని మొత్తానికి నడవ కూడా ఉండకూడదని కాదు. సో వాక్ అనేది వేరు, ఎక్కువసేపు నుంచోవడం కూర్చోవడం అనేది వేరు. కొంతమంది ఏంటంటే ఈ మధ్య ఫోన్లు బట్టి అలాగే కూర్చుని పోతూ ఉంటారు. సో మనకున్న అదే కదా, ఫోన్ బట్టి అలాగే కూర్చుని పోతూ ఉంటారు. లేకపోతే అలా కూర్చోవడం కానీ నుంచోవడం కానీ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అసలు కొన్ని ఇంటి చిట్కాల వల్ల వీటిని ఎలా నివారించుకునేది అయితే మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. సో ఇంటి చిట్కాల వల్ల ఎలా తెలుసుకున్నట్టే కనుక మీరు ఎక్కువసేపు నుంచోవడం కూర్చోవడం అంటే మానేవాలి. సో మానేసి ఫస్ట్ మీకు కాళ్ళల్లో వాపులు ఇవన్నీ ఉన్నాయని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక చక్కగా మంచం మీద ఒక దిండు పెట్టుకుని దిండు మీద కాళ్ళు పెట్టుకుని విశ్రాంతి రెస్ట్ తీసుకోండి. చక్కగా ఒక 20 మినిట్స్, ఒక 20 నిమిషాలు, ఒక పావు గంట అలా రెస్ట్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీకు కొంచెం ఉపశమనం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. తర్వాత సాల్ట్ వాటర్ ఏంటంటే సాల్ట్ వేసుకోకపోయినా పర్లేదండి, గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదండి. సో గోరువెచ్చని నీళ్ళు మరీ ఎక్కువ కాలిపోకూడదు. గోరువెచ్చని నీటిలో చక్కగా మీ పాదాలు అనేవి చక్కగా పెట్టుకుని ఒక్కొక్క పావు గంట, ఒక 20 నిమిషాలు అట్లా రిలాక్స్ అయ్యారంటే సో ఆ టైంలో కూడా మీరు మీ ఉపశమనం పొందొచ్చు అనమాట. ఈ కాళ్ళ వాపుల నుంచి గట్ట చక్కగా ఉపశమనం అయితే పొందుతారనమాట. సో ఇదొక ఇంటి చిట్కా అనమాట. సో చూసారు కదా, ఇంటి చిట్కాలు చేసి మనం చక్కగా నివారించుకోవచ్చు. కొన్ని సాధారణంగా వచ్చేదైతే చక్కగా తగ్గుతుందండి. అంటే తగ్గుతుందా అంటే మళ్ళీ రాదా అంటే కనుక వస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ జర్నీ అంటే ఎన్నో అవకతవకలు చూడాలన్నమాట. సో మనకి ఏంటంటే ఉపశమనం కలుగుతూ ఉంటుంది. మనం కొంచెం ఇట్లా చేసుకుంటున్నారంటే మీకు ఉపశమనం కలుగుతుంది అనమాట. సో అలాగే ఎక్కువసేపు నుంచోవడం కూర్చోవడం ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి. సో కొంతమంది ఆఫీస్లో గట్టా వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఎక్కువసేపు కూర్చోవడం నుంచోవడం ఇలాంటివి కూడా అవాయిడ్ చేసుకుని చక్కగా అంటే కొంతసేపు కూర్చొని వర్క్ చేసిన ఒక 5 మినిట్స్ లెగిసి వాక్ చేసుకోవాలి. సో అలాగ చేసుకోవడం వల్ల కూడా మీరు ఈ కాళ్ళ వాపుల నుంచి గట్ట కూడా ఉపశమనం పొందుతారు. అలాగే మీ ఫుడ్లో అయితే ఉప్పు ఇవన్నీ కూడా తగ్గించాలన్నమాట. సో ఉప్పు గట్ట తినడం ఇవన్నీ కూడా మీరు తగ్గించడం వల్ల కూడా మీరు ఈ కాళ్ళవాపుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఉప్పు అనేది ఏంటంటే కనుక మన శరీరంలో నీటి నిలుపుదలని చేసి మన ఈ నీరు నిలుపుదల ఎక్కువైపోయి కాళ్ళ వాపులు ఇలాంటి చేతుల వాపులు, మొహం వాపులు అలాంటివి సంభవించవచ్చు అనమాట. సో ఉప్పు అనేది మీ ఫుడ్లో గట్ట తగ్గించుకోవాలి. సో అలాగే ఇంకొక హోమ్ రెమెడీ ఏంటంటే కనుక మంచి ఫుడ్ మీరు తీసుకోవాలన్నమాట. పొటాషియం, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మీకు చాలా ఈ టైంలో పొటాషియం అనేది చాలా మంచిదండి. చక్కగా ఈ పొటాషియం అనేది మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే మీ పాదాలలో ఈ నీరు గట్ట చేరకుండా చక్కగా మీకు ఉపశమనం కలుగుతుంది. సో దీనికి మనకి ఆల్టర్నేట్గా చక్కగా దానిమ్మకాయ తినచ్చు, అలాగే బత్తాయి తినచ్చు, సో బనానా తినచ్చు. సో ఇలాంటివి తినడం వల్ల అంటే మీకు ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే సరే పొటాషియం ఉన్న ఫుడ్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, పొటాషియం ఉన్న ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల మీకు కాళ్ళల్లో ఈ వాపులు అనేవి చక్కగా నివారించుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి ఇంటి చిట్కాలు. చక్కగా మీరు చేయవలసినవి ఏమీ లేవు. చిన్ని పనులు చేసుకుని చక్కగా ఎక్కువసేపు నుంచోకుండా కూర్చోకుండా ఉప్పు తగ్గించి కూరల్లో గట్ట మీరు తినే ఫుడ్లో అయినా పొటాషియం, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అవి ఎక్కువ తీసుకుని చక్కగా మీ కాళ్ళు దిండు పైన పెట్టుకుని అలాగే వాకింగ్ అవి చేసుకుంటూ స్టెప్స్ అంటే ఏ కాంప్లికేషన్స్ లేని వాళ్ళు స్టెప్స్ కూడా చక్కగా ఎక్కి దిగడం. సో ఇవన్నీ కూడా చేయడం వల్ల మీకు చక్కగా ఈ కాళ్ళ వాపుల నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కంపల్సరీ మీ డాక్టర్ సూచనల మేరకే మీరు అన్ని పాటించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో బాయ్.